హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ ఒక యూస్ఫుల్ వీడియో తోటి వచ్చాయండి మీ ముందుకి. ఇది కనిపిస్తుంది కదా చెట్టు మీకు. ఈ చెట్టు ఇలా ఇన్ని మొగ్గలుగా రావాలి అంటే నేనేం చేసా అన్నది మీకు చూపిస్తా ఇప్పుడు చూడండి. ఓకేనా? ఓకే, ఇది వచ్చేసి ఏమంటారు, మనం ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అన్నీ వేస్టేజ్ అన్నట్టు. కాకపోతే వాటర్ కూడా నిన్న నైట్ నేను ఇది కట్ చేసి పెట్టా, వేస్టేజ్ అంతా. దాని తర్వాత వాటర్ కూడా చేంజ్ అయ్యాయి, లైట్ పింక్ కలర్లో అయ్యాయి. నేను మీకు చూపిస్తా. ఓకేనా? దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇవి బియ్యం మనం వాష్ చేసుకుంటాం కదా, బియ్యం కడిగిన వాటర్ ఇవి. ఇలా స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. అది మార్నింగ్ అయినా సరే నైట్ అయినా సరే స్టోరేజ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని. ఓకే, మీరు చూడండి వాటర్ ఎలా చేంజ్ అయినాయి అన్నది మీకు చూపిస్తా. ఓకేనా? వాటర్ అయితే ఇలా ఆనియన్ లైట్ పింక్ కలర్లో అవుతాయి. ఇది ఇలా వేస్టేజ్ అంతా మనం వట్టిగా పడేయకుండా ఇలా మొక్కలకి వాడుకోవచ్చు. ఓకేనా? ఏదైనా ఎప్పుడైనా ఏదో ఒకటి అవసరం, దాన్ని అది వేస్ట్ అని ఎప్పుడూ పడేయకుండా దాని అవసరం ఇలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనం ఈ చెట్టు లోపట ఏమంటారు మొదళ్ళ దగ్గర నుంచి పోసేసుకోండి, పైన కాకుండా. ఓకే, ఇవి వచ్చేసి బియ్యం కడిగిన వాటర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఓకేనా? ఇవి కూడా ఇలా పోసేసుకోండి. మీ మొక్కలు ఏవైనా చనిపోయే స్టేజ్లో ఉన్నా కూడా వీటికి అవి ప్రాణం పోస్తే అది నిజంగా అలాంటిదే. ఎందుకంటే నాకు అలానే యూస్ అయ్యింది. అసలు ఇది ఉండదు అన్న చెట్టు కూడా నేను ఈ వీడియో చూసి యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసి మరీ ట్రై చేశాను నేను. చాలా మంచిగా వర్క్ అయింది. ఓకేనా? మీ అందరికీ కూడా నా వీడియో నచ్చుతుందని అనుకుంటున్నా. ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని మొగ్గలు వచ్చాయో. మీ అందరికీ ఈ టిప్ నచ్చినట్టు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది చాలా బాగా వర్క్ అయింది నాకైతే. ఓన్లీ 15 డేస్లోనే ఇన్ని మొగ్గలు వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మీరు కూడా చేసి ఎవరైనా ట్రై చేసినప్పుడు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.